రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కృష్ణా జిల్లా నాగలంక మండలం టీ కొత్తపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ బాబురావు గారు ఉన్నారు. ఉన్నటువంటి పొలంలో అయితే ఈ రకాలైనటువంటి డిఆర్ డాన్ 75, అలాగే డిఆర్ డాన్ 60, అలాగే డిఆర్ డాన్ 53, అలాగే డిఆర్ డాన్ 48 అనేటువంటి రకాలను అయితే మాత్రం వరి సాగు అయితే చేస్తున్నారు. వీటి ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు సాగు చేయాలనుకున్నారు? మనం చూస్తుంటే కోస్టల్ బెల్ట్ వాతావరణం అంతా కూడా ఇరువుగా అయితే దొడ్డు రకం అనేది ఎక్కువ సాగు చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అన్ని కూడా సన్న రకాలు. ఏ విధంగా సాగు చేసుకోవచ్చు, ఇటు పంటకాలం ఎంత, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇటు మార్కెట్లో ఎలా అమ్ముకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మనం రిటైర్డ్ ప్రొఫెసర్ బాబురావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్, దాని పక్కన గంట సింబల్ అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ 4 వెరైటీలు సాగు చేస్తున్నారు? అసలు ప్రధానంగా ఈ కోస్టల్ బెల్ట్ లో ఈ యొక్క రకాలను ఎందుకు సాగు చేయాలనుకున్నారు? ఈ కోస్టల్ బెల్ట్ లో ఎప్పుడు కూడా పంట కాలం వచ్చేటప్పుడు చివరికి వచ్చేటప్పటికి అతివృష్టి అనావృష్టి కనుక వర్షాల ఇబ్బందులతో రైతులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అవును సార్. దానికి తట్టుకునేటువంటి వెరైటీస్ ని నేను సెలెక్ట్ చేసుకుని, అంటే ఎక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి భారత వరి పరిశోధన సంస్థ నుంచి బ్రేడర్ సీడ్ ని తీసుకొచ్చాను నేను. బ్రేడర్ తీసుకొచ్చాను. బ్రేడర్ ఇది మామూలుగా అంటే బ్రేడర్ ఏంటంటే అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సైంటిస్ట్ ఇస్తారు. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లో నా టాలెంట్ వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. చేసినప్పుడు నేను ప్రొడక్షన్ కింద బైబ్యాక్ కింద అగ్రిమెంట్ చేసేసి తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇది చేసినప్పుడు చుట్టుపక్కల రైతులందరూ కూడా నన్ను ఇది చేశారు అనమాట. ఏంటంటే మామూలుగా హేళన చేయడం మొదలు పెట్టారు. నీవు ఈ ఏరియాలో తట్టుకోలేవు, ఈ వర్షాలకు నీది ఉండదు పోద్దని అందరూ భయపెట్టారు. దానివల్ల నేనేం చేశానంటే దానికి అగెనెస్ట్ గా నేను ఎదురొడ్డి రైతులకి మా చెప్పిన దానికి నేను లెక్క చేయకుండా నేను ముందుకెళ్ళాను. ముందుకెళ్ళటంలో దేవుడు నన్ను కరికరించాడు కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. మన తుఫాను కూడా నిలబడి తట్టుకుంది. మొన్న వచ్చినటువంటి 70 to 80 కిలోమీటర్స్ స్పీడ్ లో వచ్చినటువంటి గాలికి కూడా ఇది స్టాండింగ్ పొజిషన్ లో పడిపోకుండా. అవును సార్, మనకి లైవ్ లో కనిపిస్తుంది. లైవ్ లో కాకపోతే యూనిఫామ్ స్టాండింగ్ ఉందండి ఇది. తర్వాత ఏంటంటే ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి కెలామిటీ కూడా తట్టుకుంటుంది ఇది. ప్రత్యేకంగా మీరు చూస్తే 4 వెరైటీలు వేశారు. మనం ఏం చేద్దాం అంటే రైతులకి 1 by 1 అంటే ఫస్ట్ ఏ వెరైటీ, తర్వాత 2వ వెరైటీ అట్లా చెప్పుకుంటున్నాం. ఫస్ట్ అయితే మాత్రం రైతులు ఎక్కువగా విరిగా సాగు చేయాలనుకుంటున్న వెరైటీ ఈ దాన్ 75 అనే వెరైటీ గురించి ముందు మాట్లాడుతున్నాం. తర్వాత 3 వెరైటీలు గురించి. ప్రధానంగా అసలు ఈ దాన్ 75 అనేది పంటకాలం ఎంత, దీని గుణగణాలు ఎలా ఉంటాయి, ఇది సన్న రకమా దొడ్డు రకమా? దాన్ 75 అనేదమ్మా ఇది పంటకాలం వచ్చేసి యాక్చువల్ గా 125 days. ఖరీఫ్ సీజన్ లో వర్షాలు కనుక లేటు వర్షాలు పడితే దానికి ఒక 10 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు 135 days. దీన్ని ఉద్దేశంలో తీసుకుని నేనేం చేశానంటే బీపీటీలు చుట్టుపక్కలంతా కూడా బీపీటీ కల్టివేట్ చేస్తారు. దాన్ని మనం మార్చుకోవాలని చెప్పేసి దానికన్నా దీన్ని 10 రోజులు వెనక తీసుకెళ్లాను. అప్పుడు హార్వెస్టింగ్ టైం అనేది 2 కూడా సమంగా వస్తాయని చెప్పేసి ఉద్దేశంలో అలా చేశాను. అప్పుడు కూడా నేచురల్ కెలామిటీ ద్వారా వర్షాలు పడి నానా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా నర్సరీ నేను సేవ్ చేయగలిగాను ఆ యొక్క దీంట్లో పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి. అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళకన్నా 15 రోజులు వెనకాల వేసాం కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పుడు దాంతో పాటు యూనిఫామ్ గా హార్వెస్టింగ్ వచ్చింది. దాన్ 75 ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మీరు? 2 acres అమ్మా. 2 acres లో సాగు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దాన్ 75 మనం బెడ్ వేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇలాంటి డిసీజెస్ ఎదుర్కొన్నారు అసలు? ఇది దాన్ 75 అనేది ఏంటంటే నూగు ఉన్నటువంటి ఇది అండి, కాడ కూడా నూగు ఉంటుంది. దీనికి దోమ గేమ కూడా చాలా రాదండి. అలా పెస్ట్ అటాక్ కూడా తగ్గుతుంది బికాస్ ఆఫ్ ది ఏరియా నేచర్ ఆఫ్ ది స్టెమ్ అనమాట. అర్థం ఉంది, ఏరియా అంటే అది నూగు అనమాట. దానివల్ల ఏది కూడా డిసీజ్ రాదు. డిసీజ్ రెసిస్టెంట్ ఒకటి. రెండవది పెస్ట్ కూడా రెసిస్టెంట్. ఒక ఇది మాత్రం ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్ మాత్రం అదే ఇది ఏమంటారు దాన్ని, ఫ్లవరింగ్ మామూలుగా పుష్పించే టైంలో ఆ టైంలో ఈ త్రిప్స్ మైట్స్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ కండిషన్స్, వెదర్ కనుక మనకి క్లౌడీ వెదర్ ఉంటే త్రిప్స్ మైట్స్ వచ్చేసి సుంకు దీని మీద స్పాట్స్ ఏర్పడతాయి. అప్పుడు ఈల్డ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక్కసారి మాత్రం నేను స్ప్రే చేయగలిగానండి. ఒక్క స్ప్రే చేసింది. బయట చూస్తే చాలా స్ప్రేలు చేశారు ఇప్పటికే. వీళ్ళు చేశారు మా వాళ్ళందరూ. నేను చేయలేదు. దానివల్ల మీకు పెస్ట్ కూడా చాలా తక్కువ అమ్మా. కాకపోతే నేనేం చేశానంటే నేను వాడిని ఇంటిగ్రేటెడ్ మెథడ్ పోయాను. ఫస్ట్ ఆర్గానిక్ లో పోయాను. ఆర్గానిక్ లో పోవడానికి కారణం ఏంటంటే ప్లాంట్ రెసిస్టెన్స్ పెరగాలి అంటే ఆర్గానిక్ ఉండాలి. కాబట్టి నేనేం చేశాను, జీలుగా వేసానండి. ఫస్ట్ వేసి 45-50 days వచ్చిన తర్వాత దాని భూమిలో ఖరీదు దున్నేసానండి. చూసిన తర్వాత దానికి ఏం చేశాను, సూపర్ ఫాస్ఫేట్ యాడ్ చేశాను డీకంపోజ్ అవడానికి. చేసిన తర్వాత 15 రోజుల తర్వాత ఇది నారు వచ్చేసింది కదా, అప్పుడు నాటు పెట్టాను అనమాట. ఇది అడ్వాంటేజ్ ఏమైంది, దానికి రూట్ వెల్ ఎస్టాబ్లిష్ అవడానికి అవకాశం దొరికింది. ఆ తర్వాత వేసిన రోజు నా దురదృష్టం కొద్ది ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి అనగా వర్షం పడిపోయి ఒకే రోజు దాదాపు 40 centimeters వర్షం పడిపోయింది నైట్ మొత్తం. వేసిన రోజే బెంగాల్ పీపుల్ ద్వారా వేయించారు. అందరూ భయపెట్టేశారు నన్ను, మీకు మొత్తం పోయింది, అంత వేస్ట్ అయిపోయింది అన్నారు. అయినా కూడా నేను ధైర్యంతో ఉన్నాను. ఉండేసి ఏం చేశాను, కాలువలన్నీ కూడా బంద్ చేయించి కాలువ మెయిన్ కాలువకి ఇక్కడ సెంటర్ కాలువ పక్కన పిల్ల కాలువకి గండి కొట్టించేసి నీళ్ళని బయటికి తీపించాను. తీపించిన తర్వాత 3 రోజులు 4 రోజులకి అప్పుడు మన బయటికి తెలిసింది. అప్పుడు అందరూ వాడిపోయింది చచ్చిపోయింది అన్నారు.
ఈవెన్ దో నేనేం చేశాను, భయపడకుండా ఫెర్టిలైజర్ తీసుకొని దాంట్లో బయో ఫెర్టిలైజర్స్ యాడ్ చేసి వెంబటే ఒక డోస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 1 వీక్ మొత్తం టిల్లర్స్ వచ్చేసినాయి. ఇది నేను చేసినటువంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. అందరూ పోయిన తర్వాత నేను ఈ విధంగా నా స్టెప్ తీసుకున్నాను నాకున్న నాలెడ్జ్ లో. దానివల్ల అది అచీవ్ చేయగలిగాను. చేసిన తర్వాత ఏం చేశాను, మళ్ళీ 45 days లోపలే 1 more డోస్ ఇచ్చాను. డిఏపీను ఇది ఉంది కదా ఇచ్చాను అనమాట. డిఏపీ ఇచ్చాను. డిఏపీ ప్లస్ ఇది అనమాట బయో కలిపి ఇచ్చేటప్పటికి దానికి కూడా స్టాండింగ్ ఇంకా బాగా పెరిగింది. పెరిగిన తర్వాత ఏమైంది, అది 2వ డోసు. 3వ డోసుకి వచ్చేటప్పుడు పొటాషియం 20-20 ఇచ్చాను. ఇంతేనా నేను ఇచ్చింది మొత్తం 3 డోసు. ఇప్పుడు తల్లి కర్రతో పాటు పిల్ల కర్ర ఏ విధంగా అయ్యింది, కంకి ఒక్కొక్క కంకి ఉన్నాయి. నేను ఇచ్చినటువంటి హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ ప్లస్ సీబీడ్ గ్రాన్యూల్స్ ఇవ్వటం వల్ల మెయిన్ గా ఇది పిల్లలు కూడా 2 సమంగా వచ్చినాయి. ఫ్లవరింగ్ యూనిఫామ్ ఫ్లవరింగ్ వచ్చింది. దానికి రావడానికి కారణం బయో ఫెర్టిలైజర్స్. దాని వల్ల ఇది ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చింది. తర్వాత మధ్యలో ఏం చేశాను, కొంచెం దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ కనిపించింది. కనిపించేటప్పుడు నేనేం చేశాను, ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది తీసుకుని ఎకరానికి మామూలుగా 10 స్ప్రేలు చొప్పున స్ప్రే చేయించాను. ఇది అన్ని కూడా ఒకేసారి కంట్రోల్ అవడానికి కంట్రోల్ అయిపోయింది. ఇది పంట మీద అంటే ముందు మనకి భూమిలో వేయలేదు మనం, ఎందుకంటే ఇది అప్పటి వరకు దీంట్లో ఉండాలి, లీజ్ దీంట్లో ఉంది. ఇక మనం దిగిన తర్వాత మనకు తెలియదు కదా యాక్చువల్ గా. అది చేసేటప్పుడు కంట్రోల్ అయిపోయిందమ్మా. దానివల్ల ఈ మొత్తం అంతా కూడా యూనిఫామ్ ఫ్లవరింగ్, యూనిఫామ్ సెట్టింగ్ కూడా జరిగింది. కాకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్ దీనికి ఇది వచ్చింది అనమాట. ఏంటి, మామూలుగా గాలి వాన వచ్చింది కదా, 70-80 కిలోమీటర్స్ స్పీడ్ లో వచ్చినప్పుడు దీంట్లో ఫ్లవరింగ్ లో ఉన్నటువంటి సుంకు కొంత రాలిపోవడం వల్ల దీంట్లో 5 to 10% డ్యామేజ్ జరిగింది. అది నేచురల్ గా వచ్చింది, నేచురల్ కెలామిటీ, మన వల్ల జరగలేదు. ఆ విధంగా వచ్చింది. దీని ఈల్డ్ కూడా యాజ్ పర్ ద రికార్డ్స్ ఈల్డ్ వచ్చేసి అది ఎలాంటి ఇది లేకుండా అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఉంటే 50 నుంచి 60 bags వస్తుంది పర్ ఏకర్. కానీ ఇప్పుడు దీనివల్ల నేను అనుకోవడం 40 నుంచి 50 మధ్యలో వస్తుందమ్మా. అంతవరకు మాత్రం ఎష్యూరెన్స్ ఉంది నాకు. ఇప్పుడు ఓవరాల్ మనం చూస్తే 40 నుంచి 50 bags అయితే వస్తుందమ్మా. అంటే మనం చూస్తే మామూలుగా వేసే కూడా 30-35 కూడా ఉన్న పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ లోకల్ గా వేసే వెరైటీస్ కన్నా కూడా 20 to 30% ఎక్స్ట్రా వస్తుంది. 22% ఎక్స్ట్రా వస్తుంది. మనకి తెగులు తక్కువ వస్తున్నాయి. తర్వాత ఇదేంటి ప్రొడక్షన్ కింద ఇచ్చారు కాబట్టి డిఆర్ఆర్ సైంటిస్ట్ ఆల్సో ఇన్స్పెక్టెడ్ ది సైట్. దే యాక్సెప్టెడ్ ద సీడ్ అన్నమాట. సో ఎంటైర్ థింగ్ దే ఆర్ రెడీ టు టేక్ దిస్ వన్ ప్రొడక్షన్ కింద తీసుకుని దే విల్ డిస్ట్రిబ్యూట్ టు ది ఫార్మర్స్. అర్థమైంది. అంటే మీరు పండించినవి వాళ్ళు తీసుకుని మళ్ళీ రైతులకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండర్ సైంటిస్ట్ సూపర్వైజర్ జరుగుతుంది కాబట్టి అన్ని కూడా నామ్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేసి యాక్సెప్ట్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది అనేది చాలా మందికి ఏం డౌట్ అంటే ఇది దొడ్డు రకం మిల్లర్ లో పేచి పెడతారు, ఇది పెద్దగా తీసుకోవట్లేదు, వేయటం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది చెప్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఐడెంటికల్ టు ద బీపీటీ అండి. సన్న రకం. తర్వాత దీని యొక్క మిల్లింగ్ పర్సెంటేజ్ కూడా మామూలుగా మన బీపీటీకి వచ్చేటు 51-52 వస్తుంది కేజెస్. కానీ దీనికి వచ్చేటప్పటికి 70% వస్తుందండి మిల్లింగ్ పర్సెంటేజ్. ఎందుకు మిల్లర్స్ యాక్సెప్ట్ చేయండి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇది నేను చూసాను దీన్ని. ఆల్రెడీ కొంతమంది రైతులు కూడా చేస్తున్నారండి అలాంటి ప్రోగ్రెస్ ఫార్మర్స్. చేసినప్పుడు 70 నుంచి 72% వచ్చింది మిల్లింగ్ పర్సెంటేజ్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు బీపీటీ. ఎందుకు రోమర్స్ అమ్మా, సన్న రకం, ఇది సన్న రకం అమ్మా. తర్వాత ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ముందు నెగిటివ్ పాయింట్స్ ఏమి లేవు. ఇదంతా నూగు ఉంటుంది కాబట్టి దీనికి పెస్ట్ డిసీజ్ కూడా తక్కువ వస్తుంది. రైతుకి చాలా ఇది అనమాట. ఎందుకంటే ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎరువులు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం 3 డోసులు అనమాట. ఎకరానికి 40 యాక్చువల్ గా 80 నుంచి 90 కిలోలు యూరియా మాత్రం వేయాలండి. అది కూడా 3 స్ప్లిట్ డోసెస్ లో. పొటాష్ వచ్చేటప్పటికి మీకు 25 to 45 kg అంతే, మాక్సిమం 2 డోసెస్ అనమాట. ఫస్ట్ చివరి కాదండి, ఫస్ట్ వేయకూడదు, మధ్యలో వేయాలి. మధ్యలో చివరికి వేస్తే మీకు స్టాండింగ్ పొజిషన్ బాగుంటుంది. తర్వాత రెసిస్టెన్స్ వస్తుంది. తర్వాత ఈల్డ్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్ వెయిట్ పెరుగుతుంది గ్రెయిన్ కి. ఇంతే నేను చేసింది అనమాట. అమ్మా కాబట్టి ఖర్చు కూడా తగ్గింది, మేనేజ్మెంట్ ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే నేచురల్ కెలామిటీ ద్వారా మాత్రం ఇది ఒక 5 to 10% డ్యామేజ్ జరిగింది. అంతేనమ్మా. సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మరి దీంట్లో ఇంకా ఆల్రెడీ మీరు 3 వెరైటీలు అయితే వేసారు. దాంట్లో ప్రధానంగా దాని 60 అయితే ఉంది కదా, ఈ 60 అనేది దాని గుణగణాలు ఏంటి, అది దొడ్డు రకమా సన్న రకమా, ఈ పంట కాలం ఎంత, అది వేసుకోవడం వల్ల రైతులు ఏ విధంగా ఉపయోగపడచ్చు? అది కూడా సన్న రకమేనండి. దొడ్డు రకం కానే కాదు. దాంట్లో వచ్చేసి ఒక కంకి వచ్చి 350 నుంచి 380 గింజలు ఉన్నాయండి. హై ఈల్డింగ్ అది కూడా.
దానికి కూడా సేమ్ డిఆర్ఆర్ 75 లాగానే రెసిస్టెన్స్ కెపాసిటీ ఉందండి. ఓకే, ఎలాంటి లాడ్జింగ్ ఎఫెక్ట్ లేదండి, ఓకే, స్టాండింగ్ పొజిషన్ ఉంది. ఓకే. తర్వాత దాంట్లో ఈ మామూలుగా ఈ గాలి ఏమో వచ్చి జరిగినట్టు అది మామూలుగా దీంతో పాటు కాకుండా దాని కూడా లేట్ గా పోసాం కాబట్టి బీపీటీకి ఈక్వల్ గా దీనికి వచ్చింది అనమాట, పొట్టకు వచ్చింది. దానికి డ్యామేజ్ జరగలేదు. పంటకాలం సార్ అది 135 days. అది కూడా 135. ఈ వెరైటీలు అన్ని కూడా 135 కాబట్టి నేను 10 days వెనక వెళ్ళాను. ఓకే, ఓకే. అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, కీడతో పాటు పోసి అనుకో నాకు డ్యామేజ్ అయ్యేది. ఓకే, అదనమాట జరిగింది. ఓకే. దాని యొక్క కుకింగ్ క్వాలిటీ గానీ లేకపోతే మిల్లర్స్ వేసుకునే అది కూడా ఫైన్ రైస్ అండి. ఓకే, ఫైన్ రైస్ కింద వస్తుంది. ఓకే. దాని కనుక ఇది చేస్తే మామూలుగా బీపీటీ కన్నా దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అండి. ఆల్ దాన్ వెరైటీస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 46% ఉందండి. ఓకే, ఇది ఆల్రెడీ స్టడీ చేసి చెప్పారండి. ఓకే, సర్టిఫికేట్ కూడా ఉంది, తర్వాత మీకు కాల్ పంపిస్తాను. ఓకే. 46% ఉందండి గ్లైసెమిక్ ఇండెక్స్. అదే బీపీటీలో పోయేటప్పుడు 52% ఉంటుందండి. ఓకే. 7 సంవత్సరం దాన్ని చూసి నెక్స్ట్ ఇయర్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఓకే. ఇంకో వెరైటీ అయినటువంటి డిఆర్ దాన్ 53 పరిస్థితి ఏంటి సార్ అసలు? 53 కూడా అది కూడా ఫైన్ వెరైటీ అండి. ఓకే. దాంట్లో కూడా ఏంటంటే ఈల్డ్ దీనికి అంతా లాభవచ్చు, కానీ దీని మీద కొంచెం తగ్గుద్దండి. ఎందుకని? ఎందుకంటే దాని యొక్క కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. దానికి దాంట్లో ఉన్న పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే జింక్ ఉంది దాంట్లో. ఓకే. హై జింక్ వాల్యూ ఉంది. ఓకే. ఉన్నప్పుడు ఏమిటి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, అవును, అది ఉన్న వాళ్ళకి కనుక ఇది ఫీడ్ చేస్తే ఆటోమేటిక్ గా 1 month లో సప్రెస్ అయిపోద్ది. ఓకే. వండర్ఫుల్ ఇది అనమాట సీడ్ అది. ఓకే. దిగుబడులు ఏంటంటే కొంచెం తగ్గుద్ది. కానీ ఏంటంటే తినడానికి గానీ వెరీ ఇదనమాట, చాలా బాగుంటుంది. అది కూడా మీరు ఇప్పుడు రీసెర్చ్ వెరైటీలోనే పెట్టాను. అది కూడా నెక్స్ట్ ఇయర్ దాని గురించి ఈ సంవత్సరం చూసి దాన్ని బట్టి నెక్స్ట్ స్ప్రెడ్ చేస్తామండి. ఓకే సార్. ఇంకో వెరైటీ లాస్ట్ వెరైటీ 48. 48 ఏంటంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది మెయిన్ ఇది అనమాట. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి జింక్ హై జింక్ వాల్యూ ఉండటం వల్ల సేమ్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఫీడ్ చేసినప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపించినాయి. ఓకే. అందుకని దాన్ని ప్రాపగేట్ చేయాలి. ఓకే. ఈ 48 అలాగే 53 కూడా, 50 ఈ 2 వెరైటీలు ఏంటంటే మంచి వాల్యూ ఫుడ్ అనమాట తినడానికి. ఓకే. కానీ అది జనంలోకి తీసుకెళ్లి వాళ్ళని కనుక మనం ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా ప్రజెంట్ కాలంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కొంతవరకు సప్రెస్ చేయడానికి అవకాశాలు. ఓకే సార్. ఓకే. అది గారు అయితే మాత్రం ఈ 4 వెరైటీలు అయితే తీసుకొచ్చి రైతులు ఎక్కువ దిగుబడి పొందాలన్న ఉద్దేశంతో అయితే మాత్రం ఈ 4 వెరైటీలు తీసుకొచ్చి మొత్తం కూడా ప్రమోట్ చేయడం అయింది. ఇక్కడైతే 8 అయింది. ముందైతే మాత్రం ఈ దాన్ 75 గురించి అయితే మాత్రం ఫుల్ రీసెర్చ్ చేసి మంచి దిగుబడులు రైతులు వస్తాయని దాని గురించి అయితే చెప్పారు. తర్వాత ఉన్నట్టు 3 వెరైటీలు అయితే మాత్రం ఈ సంవత్సరం వాటిని ముందు చెక్ చేస్తున్నారు, ఎంతవరకు రైతులకు ఉపయోగపడితే ఎన్ని క్వింటాలు వస్తాయి ఏంటని చేసి దాని తర్వాత అయితే మాత్రం వాటిని రైతులు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం అయితే ముందు బాబురావు గారు అయితే చేశారు. నాకు తెలిసి కోస్టల్ ప్రాంతంలో కూడా ఈ వరి సాగు చేసే రైతులు కొత్త వంగడాల వైపు మొగ్గు చూపి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలైతే మాత్రం బాబు గారి ఒపీనియన్ అయితే మాత్రం ఈ వీడియో ద్వారా అయితే మనం తెలియజేయడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం కదా బాబురావు గారితో అయితే మాత్రం నెక్స్ట్ ఈ కల్మా వెరైటీల గురించి కూడా ఫుల్ వీడియోలు అయితే చేద్దాం. ఎట్లా ఏంటి అసలు ఈ వెరైటీలు ఏ విధంగా పండిని ఏంటి అనేది అయితే మాత్రం హార్వెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు వచ్చి బాబురావు గారిని మొత్తం ఈ 4 వెరైటీల గురించి మరొక వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ అయితే మాత్రం బాబురావు గారి వీటిలో కొత్త వంగడాలైనటువంటి మినుము రకాలు కూడా సాగు చేయబోతున్నారు. అవి కూడా నెక్స్ట్ మనం బాబురావు గారితో ప్రయాణించి మీకు మంచి వీడియోలు అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడు.